ओमातजनरक्षकाय शिष्यहृदयमन्दिरे शिष्यदुःखोपनाशाय प्रेमदेवाय ते नमः। బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. శ్రావణమాస మాహాత్మ్యము 8వ అధ్యాయము. బుధ గురువార వ్రతాలు. ఈశ్వరుడు చెప్తున్నాడు, సకల పాపాలను నశింపజేసే బుధ గురువార వ్రత మాహాత్మ్యాన్ని ఇప్పుడు తెలియజేస్తాను. దీనిని శ్రద్ధగా ఆచరించిన వారు పరమమైన సిద్ధిని పొందుతారు. బ్రహ్మదేవుడు చంద్రుని బ్రాహ్మణులకు రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఒకసారి రూపయౌవన సంపన్నురాలైన బృహస్పతి భార్య అయిన తారను చంద్రుడు చూసి మోహపరవశుడై తనతో బలవంతంగా తీసుకువెళ్ళి చాలా కాలం తన దగ్గర ఉంచుకున్నాడు. కొన్నాళ్లకు వారికి సర్వలక్షణయుతుడైన అందమైన బాలుడు కలిగాడు. వానికి బుధుడు అని నామకరణం చేశారు. కొన్నాళ్లకు బృహస్పతి విషయం తెలుసుకుని చంద్రుని వద్దకు వచ్చి తన భార్య అయిన తారను తనతో పంపమని అడగగా దానికి చంద్రుడు నిరాకరించాడు. అప్పుడు దేవగురువైన బృహస్పతి దేవేంద్రునికి ఆ విషయం తెలియజేసి చంద్రుని మందలించి తన భార్యను అప్పగించవలసినదిగా చెప్పి, లేకపోతే చంద్రుడు చేసిన ఆ పాపంలో దేవతలకు రాజు కాబట్టి ఇంద్రునికి కూడా ఆ పాపఫలం అనుభవించాల్సి ఉంటుందని చెప్పాడు. దానితో ఇంద్రుడు చంద్రుని ఆదేశించగా తారను తన భర్త అయిన బృహస్పతికి అప్పగించాడు. కానీ బుధుని తనతోనే ఉంచుకున్నాడు. దేవేంద్రుని మాటను గౌరవించి తారను బృహస్పతికి అప్పజెప్పినందువల్ల చంద్రునికి బుధుని చంద్రుడు తన వద్ద ఉంచుకున్న బృహస్పతి అంగీకరించినందుకు బృహస్పతికి ఏదైనా ఉపకారం చెయ్యాలని దేవతలు నిశ్చయించి గ్రహాలలో ఒకనిగా బుధుని పట్టం కట్టారు. అంతేకాకుండా బుధ గురువారాలలో బుధ గురువులు ఇరువురిని కలిపి పూజించాలి. అలా పూజించిన వారికి సంపూర్ణ సిద్ధి కలుగుతుందని వరమిచ్చారు. ఈ వ్రతం కూడా శంకరునికి ప్రీతికరమైన శ్రావణమాసంలో ఆచరిస్తే మరింత ఫలప్రదం అవుతుందని చెప్పారు. ఈ వ్రత పాలనలో నైవేద్యంగా దధ్యోదనం నివేదించాలి. ఆ ఇరువురి మూర్తులను ఉంచి పూజించే స్థానాలను బట్టి ఫలితం ఉంటుంది. ఊయ్యలపై లిఖించి పూజిస్తే దీర్ఘాయుష్మంతుడు, సర్వగుణాన్వితుడైన పుత్రుడు కలుగుతాడు. కోశాగారం అనగా ధనం ఉంచుకునే చోటలో పెట్టి పూజిస్తే కోశాగారంలో అక్షయంగా ధనాదులు వృద్ధి చెందుతాయి. వంటశాలలో పూజిస్తే అన్నాదులకు లోటు రాదు. పూజా మందిరంలో పూజిస్తే ఆ దేవతల అనుగ్రహం కలుగుతుంది. పడక గదిలో పూజిస్తే భార్యావియోగం కలుగదు. ధాన్యపు గదిలో పూజిస్తే ధాన్యాభివృద్ధి జరుగుతుంది. ఈ విధంగా దేనిని ఉద్దేశించి పూజిస్తే ఆయా ఫలితాలను పొందుతారు. ఈ వ్రతాన్ని ఇలా 7 సంవత్సరాలు చేసి ఉద్యాపన చెయ్యాలి. ఉద్యాపన చేసే ముందు రోజు జాగరణ చెయ్యాలి. బంగారముతో లేదా మరేదైనా ధాతువుతో వారి శక్తి కొలది బుధ బృహస్పతుల మూర్తులను చేయించి షోడశోపచారాలతో పూజించాలి. పూజ అయ్యాక తిలలు, నెయ్యి, చరువు, అపామార్గ, రావి సమిధలతో హోమం చేసి పూర్ణాహుతి గావించాలి. తరువాత ప్రయత్నపూర్వకంగా మామగారు మేనల్లునితో కలిసి భోజనం చేయాలి. బ్రాహ్మణులకు పరివారం అందరికీ భోజనం పెట్టాలి. ఇలా చేసినందువల్ల కోరికలన్నీ తీరి సుఖ సంతోషాలతో ఉంటారు. ఎవరైనా విద్యను అర్థించి ఈ వ్రతాన్ని చేస్తే వారు వేదాది శాస్త్రాలలో ఉద్దండులవుతారు. ఎందుకంటే బుధుడు బుద్ధిని తెలివితేటలను ఇవ్వగా గురువైన బృహస్పతి గురుత్వస్థానాన్ని ప్రసాదిస్తాడు. ఇది విన్న సనత్కుమారుడు అడుగుతున్నాడు,
పరమేశ్వర, ఈ బుధ గురువుల వ్రతం గురించి చెప్తూ మామగారిని మేలన్నునితో కలిసి భోజనం చెయ్యాలని చెప్పారు. దానికి ఏమిటి కారణమో నాకు చెప్పవచ్చును అంటే తెలియజేయవలసినదిగా వేడుకుంటున్నాను. ఈశ్వరుడు చెప్తున్నాడు. పూర్వకాలంలో ఒకానొక మేనమామ మేనల్లుడు దీనావస్థలో జీవించేవారు. వారి ఇంటింటికి భిక్షాటన వెళ్ళేటప్పుడు శ్రావణ మాసంలో ప్రతి వారం వివిధ దేవతావ్రతాలు ఆచరించేవారని చూసేవారు. కానీ బుధ గురువారాలలో ఎవరిని ప్రత్యేకంగా పూజించలేదేమి అని అనుకుని విచారించి బుధ గురువులను ప్రతి బుధ గురువారాలలో తాము పూజించాలని నిశ్చయించుకున్నారు. కానీ ఆ వ్రత విధానం తెలియదని చాలా బాధపడ్డారు. ఆ రాత్రి వారికి కలలో బుధుడు బృహస్పతి కనిపించి ఆ వ్రత విధానాన్ని తెలియజేశారు. దానితో వారు ఆనందించి ఆ వ్రతం చెయ్యసాగారు. ఆ వ్రతం ఆచరించిన నాటి నుండి రోజు రోజుకి వారు సంపన్నులు కాసాగారు. ఆ వచ్చే సంపద కూడా వృద్ధి చెందుతూనే ఉండేది. ఈ విధంగా వారు 7 సంవత్సరాలు చెయ్యగా వారికి బుధుడు బృహస్పతి ప్రత్యక్షమై అనేక వరాలు ఇవ్వడమే కాక ఈ మామ మేనల్లుడి వల్ల ఈ వ్రతం ప్రకటింపబడింది. కాబట్టి ఆ రోజు మొదలుగా ఎవరు ఈ వ్రతం చేసినా ప్రయత్నపూర్వకంగా మేనమామ మేనల్లుడిని ఆదరించి భోజనాదులతో సంతృప్తి పరుస్తారో వారు సకల సిద్ధులను పొంది ఆచంద్రార్కం బుధ గురువుల దివ్య లోకాలలో నివసిస్తారు అని వరమిచ్చారు. శ్రీ స్కాంద పురాణములోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మాహాత్మ్యమునందు 8వ అధ్యాయము సమాప్తము. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.